కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక పరిణామంగా జ్ఞానేశ్వరి పెంపుడు కుక్కకు వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. సూరవరం వెటర్నరీ అధికారుల ఆధ్వర్యంలో ఈ పరీక్షలు పూర్తయ్యాయి. పోస్టుమార్టం అనంతరం అవసరమైన నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కుక్క మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది సహజ మరణమా లేక విష ప్రయోగమా అన్నది ల్యాబ్ నివేదికతో తేలనుంది. ఇదే సమయంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆమె ఇంటి వెనుక ఉన్న పామాయిల్ తోటతో పాటు నల్లకొండ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. అగ్రహారం గ్రామంలో గత 9 రోజులు పెట్టి కూడా జాహ్నవి కేసు మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. గత 9 రోజులు పెట్టి కూడా ఏదైతే జాహ్నవి కొండపైకి వెళ్ళిందని పలు ఉదంతాలు అయితే చెప్తున్నారు. ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరు ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసును సీరియస్ తీసుకోమని చెప్పారు. ఈ విధంగా ఆర్డీఎఫ్ ఏదైతే ఉన్నారో ఆర్డీఎఫ్ కూడా మొత్తం అంతా బృందం హనుమాన్ టీం అందరూ కూడా ఈ కొండ మీదకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. కొండ మీద ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డీఎఫ్ కానీ హనుమాన్ టీం కూడా పలు బృందాలు ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులు శాఖ మొత్తం డ్రోన్ కెమెరాలతో పాటు ఆర్డీఎఫ్ కూడా ఎదిగే ప్రయత్నం అయితే ఉన్నారు. అయితే జూన్ 6వ తారీఖుని పాప మధ్యాహ్నం 11వ ప్రాంతంలో అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. జూన్ 6వ తారీఖు వరకు నుంచి ఇప్పటి వరకు కూడా తను ఎక్కడికి వెళ్ళింది ఏంటన్నది కూడా తెలియదు. జాహ్నవితో పాటు పెంపుడు కుక్క వెళ్ళింది. పెంపుడు కుక్క కూడా నిన్న సాయంత్రం చనిపోవడంతో దానికి కీలకంగా జాహ్నవి కేసులో ఏదైతే కీలకంగా ఉన్నదో జాహ్నవి చనిపోవడంతో కుక్క చనిపోవడంతో ఈ రోజు పోస్ట్ మార్టం చేసి దాన్ని సోమవారం పశువుల ఆసుపత్రికి అయితే తరలించారు. అది ఏ కొనలో చనిపోయింది, ఫుడ్ పాయిజన్ వల్ల ఏ విధంగా ఏంటి అన్నది ఇంకా అన్ని కొండల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడైతే కొండ మీద విజువల్ చూస్తున్నాం. మొత్తం అన్ని టీంలు కూడా ఏదైతే ఆర్డీఎఫ్ క్లూస్ టీము సిఆర్డీఎఫ్ మొత్తం అన్ని కోణాల్లో కూడా మొత్తం జల్లెడి పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రతి బిట్ టు బిట్ కొండ ఏదైతే ఉందో కొండ మీద ఏది కూడా వదలకుండా మొత్తం అధికారులు అయితే మొత్తం కూడా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్ లో జాహ్నవి ఇంటి దగ్గరలో 200 మీటర్ల దూరంలో అయితే కొండ ఉంది. కొండ ప్రకారం కూడా దాన్ని మొత్తం 49 ఎకరాల్లో కూడా ఎవరు పామాయిల్ తోట ఎదిగారు మార్నింగ్ నుంచి కూడా. ఇప్పుడు అయితే జాహ్నవి ఎక్కడైనా ఉందా, కొండ మీద ఎక్కడైనా ఉందా, గత 9 రోజులు బట్టి ఎక్కడ ఉంది, ఎలా ఎవరి దగ్గర ఉందని కోణాన్ని కూడా అయితే దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు. అయితే జాహ్నవితో పాటు ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క ఇంటికి వెళ్ళి రావడంతో నేను సాయంత్రం చనిపోవడం జరిగింది. ఇంటి నుంచి మొత్తం మీద ఏదేమైనా చెప్పటికి కూడా అన్ని కోణాల్లో కూడా జాహ్నవి కేసు అన్ని విధాలుగా కూడా చేసినా కూడా ఎటువంటి క్లూ ఇప్పటి వరకు దొరకదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా జాహ్నవి కేసు మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. అటు అమావాస్య దగ్గరలో ఏమైనా పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోరని కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పాప తల్లిదండ్రులు ఎవరు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మా పాప ఎప్పుడు వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా అన్ని టీంలు కూడా అన్ని బృందాలు కూడా కొండ మీద ఎక్కే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తం కొండ అంతా దాని ఆర్డీఎఫ్ కంట్రోల్ తీసుకున్నారు. వాళ్ళు కంట్రోల్ తీసుకుని ప్రతి మినిట్ ఎదుగుతున్నారు. అయితే ఏదైతే ఎన్డీఆర్ బృందం ఉందో హనుమాన్ టీం అంతా ఎన్డీఆర్ టీము హనుమాన్ టీము కూడా మొత్తం ఈ కొండ ప్రాంతం అంతా మొత్తం కొండంతా చుట్టూ వాళ్ళ బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తారు. విజువల్స్ లో చూస్తున్నాం. ప్రతి బిట్ టు బిట్ కూడా వాళ్ళు ఎదిగే ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న సాయంత్రం ఏదైతే కుక్క వచ్చిందో కుక్క 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్ళీ తిరిగి ఇంటి రావడంతో కొంచెం ఇంతకుముందు ఫ్రెండ్లీగా ఉండే కుక్క వాళ్ళ ఇంటి ఎవరైతే జాహ్నవి ఉందో వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా అరుస్తూ ఉండడంతో దాన్ని మత్స్యం ఏమైనా పోయిందో అనుకునే కోణాలు కూడా చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే జీపీఆర్ ట్రాకర్ తగిలించే టైంలో అయితే ఒక ఓస అయితే గుచ్చుకుందని చెప్పుతున్నారు. అదే సమాచారం ఉంది. అది ఎంతవరకు గుచ్చుకున్నదని తెలియదు. అది మామూలుగా గుచ్చుకుందా లేకపోతే ఏమైనా జరిగిందా, బయట ఎక్కడ చిన్న దెబ్బలు కూడా గాయాలైనట్టు కూడా దానికైతే మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు జరిగింది, నిజంగా బయట దెబ్బలు ఏమైనా తగిలినా లేకపోతే ఏదైనా కుట్టినా లేకపోతే అడవిలోకి వెళ్ళినప్పుడు కొండలోకి వెళ్ళినప్పుడు ఏమైనా రాసుకున్నాయన్న కోణంలో కూడా మొత్తం దర్యాప్తు చేస్తారు. ఏదైనప్పటికీ కూడా కుక్క కీలకంగా ఉన్న జాహ్నవి కేసులో కీలకంగా ఉన్న కుక్క చనిపోవడంతో చాలా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కానీ అటు పోలీసులకి ఎటువంటి కూడా ఒక ఏ కోణంలో కూడా దర్యాప్తు చేయలో కూడా లేని స్థితిలో అయితే ఉన్నారు. అంటే పోలీసులు కీలకంగా ఉన్న కుక్క చనిపోవడంతో ఎలా దీన్ని ముందుకెళ్లాలా కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు ఈ జాహ్నవి కేసు 9 రోజుల్లో కూడా ఇప్పుడు కూడా చిన్న సమాచారం క్లూ దొరకకపోవడంతో అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాహ్నవి కేసు సెన్సిటివ్ గా మారని చెప్పొచ్చు. ఇదే మొత్తం మీద కొండ మీద ఉన్న తాజా పరిస్థితి.
కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.